అసలైన ప్రజాపక్షంగా పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకంతకు ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. కుట్రలు, కుతంత్రాలు, కుమ్మక్కు రాజకీయాలను ధీటుగా ఎదుర్కొంటూ ప్రజల తరపున పోరాడుతూ దూసుకెళ్తోంది. 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై స్పెషల్ స్టోరీ. ఆవిర్భవించిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఏర్పాటు చేసిన 2 నెలల్లోనే కడప లోక్సభ స్థానం నుండి 5,45,672 ఓట్ల మెజారిటీతో గెలిచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల చరిత్రలో రికార్డు సృష్టించారు. పులివెందుల శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 80,000 పైచీలకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపు ప్రజాభిమానాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు వైఎస్ జగన్ ఆస్తులు అక్రమమంటూ కోర్టుకెక్కారు. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ వైఎస్ జగన్ ఆస్తులు, సాక్షి కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది. ఈ కుమ్మక్కు కుట్రలకు కొన్ని పత్రికలు, మరికొన్ని ఛానల్స్ వంతపాడాయి. తమదైన శైలిలో మహానేత కుటుంబంపై నిసిగ్గుగా బురద చల్లాయి. సిబిఐ ఎఫ్ఐఆర్లో దివంగత నేత వైఎస్ఆర్ పేరు ప్రస్తావించడం, దానికి నిరసనగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా వైఎస్ విజయమ్మతో పాటు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే ఓటేశారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్ పీఆర్పీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామాను ఆమోదించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాను లోక్సభ స్పీకర్ ఆమోదించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్ ను విచారణ పేరుతో సిబిఐ హైదరాబాద్ కు పిలవడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడంతో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, రాజన్న కుమార్తె జగనన్న సోదరి షర్మిల ప్రచారం చేశారు. 18 నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఉన్నాయి. కృష్ణదాస్ అన్న లాంటి వాళ్ళు ఇంకా 17 మంది ఉన్నారు. ఒక ఎంపీ ఉన్నాడు. ఇదే సమయం కాంగ్రెస్ కు, తెలుగుదేశానికి బుద్ధి చెప్పడానికి ఇదే సమయం. మీరు వైఎస్ఆర్ పక్షాన ఉన్నారని, అన్న పక్షాన, జగనన్న పక్షాన ఉన్నారని మరోసారి నిరూపించుకుంటారని మా నమ్మకం. వైఎస్ఆర్ ఆశయాన్ని, జగనన్న ప్రయాసను మీరందరూ గుర్తిస్తారని, గుర్తుపెట్టుకుంటారని మా ప్రార్థన. ఉప ఎన్నికల ఫలితాల్లో 15 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించగా కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో, టీఆర్ఎస్ 1 స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోయిన టీడీపీ అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. వైఎస్ జగన్ దిశానిర్దేశంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యవేక్షణలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా మేమున్నామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటూ బాధితుల పక్షాన నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా విప్ ధిక్కరించి 9 మంది కాంగ్రెస్, 6 టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో టీడీపీ అనుసరించిన తటస్థ వైఖరితో కిరణ్ సర్కార్ గట్టెక్కింది. రాష్ట్ర విభజన సమయంలో ఓట్లు, సీట్ల రాజకీయంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కు కుట్రలకు నిరసనగా జగన్ తరఫున ఆయన సోదరి దివంగత మహానేత తనయ షర్మిల మరో ప్రస్థానం పాదయాత్ర 3,112 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుని దిగ్విజయంగా పూర్తి చేశారు.
వైఎస్ జగన్ విజయమ్మలు తమ పదవులకు రాజీనామాలు చేసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వైఎస్ జగన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సిబిఐ కోర్టు. అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన జగన్ కు వేలాది మంది అభిమానులు ఎదురేగి స్వాగతం పలకడం ఒక హైలైట్. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అనేక రూపాల్లో ఆందోళనలు చేశారు జగన్, విజయమ్మ. జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టారు. రాష్ట్రపతి మొదలుకొని ప్రతి ఒక్కరిని కలిసి సమైక్య రాష్ట్రం వల్ల జరిగే అభివృద్ధిని, విడిపోతే జరిగే నష్టాలను వివరించారు. On behalf of the YSR Congress, Mr. Jagannath Reddy and the team of the leadership has visited our office and had discussions on the issue of the division of the state of Telangana, of the state of Andhra into Andhra and Telangana. You are all aware that as far as the CPM is concerned, we have consistently opposed the bifurcation of any state that has been formed on a linguistic basis. అయినా ఒక్కటిగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ముక్కలు చేశారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతి కొద్ది ఓట్ల తేడాతో ఏపీలో అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఆ పార్టీతో విభేదించి బయటికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద, అదేవిధంగా ఆయన బొమ్మ లోగోగా పెట్టి ఆయన చేసినటువంటి ఈ పేద ప్రజానికి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని లోగోలో పెట్టి ఆయన పార్టీ స్థాపించి 4 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆయన అంచెలంచెలుగా పార్టీని అభివృద్ధి చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 67 మంది శాసనసభ్యులతో ఒక ప్రతిపక్ష స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన. తప్పుడు వాగ్దానాలతో, అబద్ధాల ప్రచారాలతో, అనేక రకాల అపత్ర కలయికలతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అతి తక్కువ ఓట్లతో తగ్గింది. అయితే ఒక సమర్థ ప్రతిపక్షంగా ఈరోజు అధికారం వచ్చినా రాకున్నా, ముఖ్యమంత్రి అయినా కాకున్నా, ఒక సమర్థ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో ఏదైతే అసత్య వాగ్దానాలతో, అపవిత్ర కలయికలతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు మోసపోయాం, దగా గురయ్యాం అన్న భావన ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భవిష్యత్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం దేశంలో చాలా పార్టీలు చూస్తున్నాం. మనం ఎందుకు రామారావు గారు పార్టీ స్థాపించి ఒక 9 నెలల్లో పార్టీ స్థాపించి 6 నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాదాపు 4 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ ఉన్నా కూడా పార్టీ స్థాపించి నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ, బడుగు బలైన ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న అనేక ఇక్కడ దుశ్చర్యలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 4 సంవత్సరాలు ఆ పార్టీని టెంపో మెయింటైన్ చేస్తూ నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ దాదాపు అన్ని సీట్లు గెలవంటే ఆశామాష్యం కాదు. బహుశా దేశంలోనూ అరుదైన రికార్డు అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో మళ్ళీ జగనన్న వస్తే బాగుంటుంది, ఏదైతే రాజశేఖర పథకాలు ఈరోజు మళ్ళీ మనకు పేదలకు అందాలన్నా, రైతులకు ఒక చేనేత అందాలన్నా కానీ ఖచ్చితంగా జగనన్న రావాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆకర్షణలై రోజు రోజుకు ప్రజా ఆకర్షణ అవుతున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయొద్దంటూ పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఇస్తున్న సూచనలు, సలహాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ప్రజలందరి అండా ఆదరణతో మరింతగా రాణించేందుకు వైఎస్ఆర్సీపీ సమాయత్తమవుతోంది. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 4 ఏళ్లు పూర్తయ్యాయి. 4 ఏళ్ల కిందట మార్చి 12న మహానేత వైఎస్ఆర్ పాదాల చెంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. రాజకీయాల్లో పెను సంచలనంగా రోజురోజుకు ఎదుగుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 4వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మా ప్రతినిధి చంద్రకాంత్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా, సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా మహానేత వైఎస్ఆర్ కలలు కన్నా హరితాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వేలాది మంది ప్రజల సమక్షంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు వైఎస్ జగన్. అంతేకాదు, అదే సభలో జగన్ మరో ప్రకటన కూడా చేశారు. ఆ మరుసటి రోజే ఇడుపులపాయలో మహానేత రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్నట్లు జగ్గంపేటలోనే ప్రకటించారు. ఆ ప్రకటన రాష్ట్ర రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టించింది.
ప్రజల ఎజెండాగా పార్టీ జెండా కూడా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెల్లుబీకింది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పార్టీ ఆవిర్భవించిన 2 నెలలకే కడప పులివెందుల ఉప ఎన్నికల్లో రికార్డుల మోత మోగించడం. 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 30 సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీలకు ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ప్రకటించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతి కొద్ది ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటోంది. అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉంటే ప్రజల్లో, అధికారం లేకపోతే ఏసీ గదుల్లో అన్నటువంటి విధానం కాకుండా అధికారం ఉన్నా లేకపోయినా ఈరోజు అసెంబ్లీ వేదికగా ప్రజల సమస్యల మీద ఏ విధంగా పోరాడాలి, లేదా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యలు జరిగినా, లేదా చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినా, యువతకు ఉపాధి అవకాశాలు లేకపోయినా, మహిళలు ఇబ్బందుల్లో ఉన్నా, రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వెన్నుతట్టి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు సమాజంలో ఒక మంచి స్థాయికి రావడం అందరూ కూడా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఎక్కడ వినపడ్డా ఒకటే మాట, ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా సరే ఢిల్లీలో ఉన్నటువంటి ఫలితాలను మించి, ఆపు విజయాన్ని మించి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుందనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారో, తెలుగుదేశం పార్టీని నెత్తినెత్తుకుని మోసారో వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడేటువంటి మాట. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. ఈ పార్టీ పుట్టిన రోజు నుంచి కూడా ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు కానీ, షర్మిల గారు కానీ అహర్నిశలు పనిచేస్తూ వాళ్ళకు అండగా ఉంటూ భరోసానిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు కూడా మొదటి ఎలక్షన్లోనే ఆల్మోస్ట్ 67 సీట్లు గెలుచుకొని ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపిస్తున్న పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూస్తేనే సంక్షేమం కళ్లకు కడుతోంది. జెండా మధ్యలో నవ్వుతూ ఉన్న మహానేత రాజశేఖర రెడ్డి చిత్రం హైలైట్. ఇక రంగులు, సంక్షేమ పథకాల గుర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను తెలియజేస్తున్నాయి. బుడిబుడి అడుగుల వయసులోనే వడివడిగా పరుగులు పెడుతోంది ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా నిజమైన ప్రజాపక్షంగా పోరాడతామంటున్నారు ఆ పార్టీ నేతలు. వీడియో జర్నలిస్ట్ రవితో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.